నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియపై దక్షిణాది రాష్ట్రాల్లో ఆందోళన నెలకొన్న వేళ ప్రధాని మోడీకి ఏపీ మాజీ సీఎం జగన్ లేఖ రాశారు. వచ్చే ఏడాది జరగబోయే డీలిమిటేషన్ ప్రక్రియలో ఆయా రాష్ట్రాల సీట్ల విషయంలో అన్యాయం జరగకుండా చూడాలని మోడీకి లేఖ రాశారు జగన్. గత 15 ఏళ్లలో దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా బాగా తగ్గింది. ఈ దశలో జనాభా ఆధారంగా డీలిమిటేషన్ ప్రక్రియ చేపడితే తమ రాష్ట్రాల్లో నియోజకవర్గాలు తగ్గుతాయనే చర్చ దక్షిణాది రాష్ట్రాల్లో నడుస్తుంది. వాస్తవానికి ఇప్పుడున్న జనాభా లెక్కల ప్రాతిపదికన డీలిమిటేషన్ చేపడితే పార్లమెంట్లో దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం ఖచ్చితంగా తగ్గుతుంది. అందుకే జనాభా పరంగా డీలిమిటేషన్ చేయకుండా చూడాలని మోడీకి రాసిన లేఖలో జగన్ పేర్కొన్నారు. పార్లమెంట్లో తీసుకునే విధాన నిర్ణయాలతో రాష్ట్రాలకు సమాన భాగస్వామ్యం కల్పించేలా ఉండాలని, అందుకే దక్షిణాదిన సీట్లు తగ్గింపు లేకుండా చూడాలని మోడీని జగన్ కోరారు. నియోజకవర్గాలపై పునర్విభజన ప్రక్రియపై దక్షిణాది రాష్ట్రాల్లో ఆందోళన నెలకొన్న వేళ ప్రధాని మోడీకి ఏపీ మాజీ సీఎం జగన్ లేఖ రాశారు. వచ్చే ఏడాది జరగబోయే డీలిమిటేషన్ ప్రక్రియలో ఆయా రాష్ట్రాల సీట్ల విషయంలో అన్యాయం జరగకుండా చూడాలని మోడీకి లేఖ రాశారు జగన్. గత 15 ఏళ్లలో దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా బాగా తగ్గింది. ఈ దశలో జనాభా ఆధారంగా డీలిమిటేషన్ ప్రక్రియ చేపడితే తమ రాష్ట్రాల్లో నియోజకవర్గాలు తగ్గుతాయనే చర్చ దక్షిణాది రాష్ట్రాల్లో నడుస్తుంది. వాస్తవానికి ఇప్పుడున్న జనాభా లెక్కల ప్రాతిపదికన డీలిమిటేషన్ చేపడితే పార్లమెంట్లో దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం ఖచ్చితంగా తగ్గుతుంది. అందుకే జనాభా పరంగా డీలిమిటేషన్ చేయకుండా చూడాలని మోడీకి రాసిన లేఖలో జగన్ పేర్కొన్నారు. పార్లమెంట్లో తీసుకునే విధాన నిర్ణయాలతో రాష్ట్రాలకు సమాన భాగస్వామ్యం కల్పించేలా ఉండాలని, అందుకే దక్షిణాదిన సీట్ల తగ్గింపు లేకుండా చూడాలని మోడీని జగన్ కోరారు. నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియపై దక్షిణాది రాష్ట్రాల్లో ఆందోళన నెలకొన్న వేళ ప్రధాని మోడీకి ఏపీ మాజీ సీఎం జగన్ లేఖ రాశారు. వచ్చే ఏడాది జరగబోయే డీలిమిటేషన్ ప్రక్రియలో ఆయా రాష్ట్రాల సీట్ల విషయంలో అన్యాయం జరగకుండా చూడాలంటూ మోడీకి లేఖ రాశారు జగన్. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ఆర్కే ఢిల్లీ నుంచి అందిస్తారు. ఆర్కే, డీలిమిటేషన్ కి సంబంధించి దక్షిణాది రాష్ట్రాల్లో ఒక భయం నెలకొంది. ముఖ్యంగా డీలిమిటేషన్ తో సీట్ల సంఖ్యను భారీగా తగ్గించేస్తారు అనే భయం కూడా బాగా ఉన్న నేపథ్యంలో ఇక్కడ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి లేఖ రాశారు. ఈ లేఖలో ప్రధానంగా పేర్కొన్నది ఏంటంటే న్యాయం జరగాలి, అందరికీ ఎటువంటి పరిస్థితుల్లో కూడా సీట్లు తగ్గకూడదు, అలాగే జనాభా ప్రాతిపదికన చేస్తామంటాం కూడా కరెక్టే కాదు అని చెప్పేసి చెప్తున్నారు. గతంలో చూసుకున్నట్టుగైతే ఆంధ్రప్రదేశ్ కి 42 పార్లమెంట్ స్థానాలు ఉండేవి లోక్సభలో. మరి ఈ నేపథ్యంలో రాష్ట్రం విడిపోయిన తర్వాత వాటి సంఖ్య 25కి పడిపోయింది. మరి ఈ నేపథ్యంలో ఇలా సీట్ల సంఖ్య తగ్గింది. ఒకవేళ డీలిమిటేషన్ కానీ జనాభా ప్రాతిపదికన కానీ చేసినట్టయితే ఇంకా సీట్ల సంఖ్య పడిపోయే అవకాశం ఉంది. కేంద్రంలో పట్టు కోల్పోయే అవకాశం కూడా ఆంధ్రప్రదేశ్ కి ఉంది. అలాగే తమిళనాడు రాష్ట్రంలో కూడా 42 స్థానాలు ఉన్నాయి. మరి జనాభా ప్రాతిపదికన కానీ చేసినట్టయితే అక్కడ కూడా తగ్గే అవకాశాలు ఉన్నాయి. జనాభా ఎక్కువ ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్ కానీ, మధ్యప్రదేశ్ కానీ, రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో సీట్ల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది. ఇక్కడంతా కూడా చూసుకున్నట్టుగైతే బీజేపీ ప్రభుత్వాలు ఉన్నాయి కాబట్టి అక్కడ సీట్లు ఎక్కువ పెరిగితే రేపు వచ్చే లోక్సభ ఎన్నికల నాటికి ఇంకా అంటే ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉంది బీజేపీ పార్టీకి. అంటే ఇప్పుడు ఇటీవల జరిగినటువంటి సాధారణ ఎన్నికల్లో లోక్సభ సీట్ల సంఖ్య భారీగా తగ్గింది. గతంలో 350 సీట్లు పొందినటువంటి బీజేపీ ఈసారి 240 సీట్లు మాత్రమే పొంది అధికారాన్ని కూడా చేజిక్కించుకోలేని పరిస్థితి ఏర్పడింది. మరి ఆ పరిస్థితి నేపథ్యంలోనే ఇక వ్యూహాత్మకంగా బీజేపీ పావులు కదుపుతుంది. మరి ఈ వాళ్ళ చేతిలో ఉత్తరాది అంతా కూడా చాలా వాళ్ళ చేతిలో ఉంది. అక్కడ ఎక్కువ సీట్లు రావాలి, మరి అక్కడ ఎక్కువ సీట్లు రావాలంటే దక్షిణాదిలో తగ్గాలి. మరి దక్షిణాదిలో తగ్గాలంటే ఈ మార్గం ఏమిటి? డీలిమిటేషన్ ప్రక్రియ, జనాభా ప్రాతిపదికన కూడా డీలిమిటేషన్ చేయాలని చెప్పేసి కూడా కేంద్రం వ్యూహం పన్నింది. అయితే ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి. ఎందుకంటే ఈ అంశానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక విషయాన్ని కూడా చెప్పారు. జనసంఖ్యను పెంచండి, ఎక్కువ మంది కనండి, ఎక్కువ మంది పిల్లలు కావాలి, అవసరం ఉంది, జనసంఖ్య పెంచాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఒక హింట్ కొద్ది నెలల క్రితం ఆయన ఇవ్వడం జరిగింది. అలాగే తమిళనాడు ముఖ్యమంత్రి కూడా ఇదే రకమైన హింట్ ఇచ్చారు. గతంలో
జనాభా సంఖ్య తగ్గాలన్న చంద్రబాబు నాయుడే ఒకసారిగా జనసంఖ్యను పెంచండి, ఎక్కువ మంది కనండి, అనేక రాయితీలు ఇస్తాం, అనేక రకాల ప్రోత్సాహాలు ఇస్తాం చెప్పేసి ఆయన పేర్కొంటతో ఒక్కసారిగా అందరిలో అనుమానం కలిగింది. ఆ తర్వాత కేంద్రం కూడా డీలిమిటేషన్ ప్రక్రియ స్టార్ట్ చేసింది. మరి ఈ నేపథ్యంలో ఖచ్చితంగా దక్షిణాది రాష్ట్రాలపై ఉక్కు పాదం మోపే ప్రయత్నం అయితే బీజేపీ చేస్తుందనేది క్లియర్ కట్ గా అర్థమైపోతుంది. ఈ నేపథ్యంలోనే ఇక తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఒక సమావేశం కూడా దక్షిణాది రాష్ట్రాలతో పెట్టారు. ఆ సమావేశంలో అన్ని పార్టీల నేతలు కూడా ఇన్వైట్ చేశారు. మరి కేంద్రం చేసిన ఈ ప్రక్రియను అడ్డుకోవాలి, ఈ ప్రక్రియకు ఎలాంటి ముందుకు వేయడానికి వీల్లేదు, దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగకూడదు అనేది ప్రధానమైన ఉద్దేశం. ఈ నేపథ్యంలోనే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక లేఖను ప్రధానమంత్రికి రాయడం జరిగింది. అలాగే ఈ రోజు జరగబోయే సమావేశంలో కూడా ఈ అంశానికి సంబంధించి చాలా కీలకమైన నిర్ణయాలు దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన కీలకమైన నేతలందరూ కూడా తీసుకోబోతున్నారు. మరి కేంద్రాన్ని కంట్రోల్ చేయాలి ఈ విషయంలో, లేదంటే మాత్రం సీట్లు తగ్గిపోతే ప్రభావం పడిపోతుంది, ఇక అభివృద్ధి అనేది కుంటిపడిపోతుంది దక్షిణాది రాష్ట్రాల్లో అని చెప్పేసి కూడా అన్ని నేతలందరూ, అధికార పార్టీ నేతలు అలాగే అంటే ప్రాంతీయ పార్టీ నేతలన్నీ కూడా భయపడుతున్నాయి. చంద్రబాబు నాయుడు బయటకు చెప్పలేకపోయినా కూడా ఆయనలో కూడా ఒక భయం ఉంది, రాష్ట్రంలో సీట్లు కానీ తగ్గిపోతే పరిస్థితి ఏంటి అనేది. ఈ రోజు సెంట్రల్లో కేంద్రంలో ప్రభుత్వం ఉంది అంటే బికాస్ ఆఫ్ చంద్రబాబు నాయుడు, టీడీపీ ఈ పార్టీ వల్లే. ఆ పార్టీ ఇస్తున్న సపోర్ట్ తోనే ఈ రోజు నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా కొనసాగుతున్నారు. మరి రేపటి రోజున కానీ సీట్ల సంఖ్య తగ్గితే పరిస్థితి ఏంటి అనేది భయం ప్రతి ఒక్కరిలోనూ ఉంది. ఈ నేపథ్యంలో కేంద్రం మీద ఒత్తిడి తెస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాలకు డీలిమిటేషన్ వల్ల ఎలాంటి నష్టము జరగకూడదని చెప్పేసి లేఖ రాశారు జగన్మోహన్ రెడ్డి. రైట్, థ్యాంక్ యూ ఆర్కే.